Welcome to Srividya Coaching Center. Today RRB Prelims paper explanation. First question. Conclusion. T greater than or equal to M. T greater than or equal to M అంటే T ఇక్కడ ఉంది, M ఇక్కడ ఉంది. Tకి మనకు రిలేషన్ తీసుకుందాం. ఇక్కడ కామన్గా Y ఉన్నాయి కాబట్టి Y గ్రేటర్ దాన్ W లెస్ దాన్ M. ఇప్పుడు T లెస్ దాన్ Y. T నుంచి Mకి వెళ్తే మనకి ఆపోజిట్స్ ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి రిలేషన్ చెప్పలేము అనమాట. రిలేషన్ రాదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ U గ్రేటర్ దాన్ W. ఇక్కడ U గ్రేటర్ దాన్ W కాబట్టి Y ఈక్వల్ టు U. Y ప్లేస్లో U పెట్టుకుంటే ఇక్కడ U పెట్టుకున్నామంటే U గ్రేటర్ దాన్ W రైట్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2 రైట్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. O ఈక్వల్ టు G. O ఇక్కడ ఉంది, G ఇక్కడ ఉంది. ఈక్వల్ కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు G. O గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు G రైట్ అవుతుంది మనకు. ఇక్కడ G నెక్స్ట్ కన్క్లూజన్ G లెస్ దాన్ O. G లెస్ దాన్ O. G లెస్ దాన్ O మనం ఏమైనా రాసుకోవచ్చు, O గ్రేటర్ దాన్ G రాసుకోవచ్చు. O గ్రేటర్ దాన్ G రాసుకోవచ్చు. ఫస్ట్ కన్క్లూజన్ O ఈక్వల్ టు G ఉంది. సెకండ్ కన్క్లూజన్ O గ్రేటర్ దాన్ G ఉంది అనమాట. O గ్రేటర్ దాన్ G. ఇప్పుడు రెండుని కలిపితే మనకు O గ్రేటర్ దాన్ ఈక్వల్ టు G వస్తుంది కాబట్టి మనకు ఏదర్ ఆర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆప్షన్ 3 T గ్రేటర్ దాన్ ఈక్వల్ టు M. T ఎక్కడ ఉంది, ఇక్కడ T ఇక్కడ ఉంది. Tకు మనకు ఇక్కడ Y ఉంది కాబట్టి ఇక్కడ T లెస్ దాన్ Y గ్రేటర్ దాన్ W లెస్ దాన్ M. ఇప్పుడు రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ చెప్పలేము అనమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ U గ్రేటర్ దాన్ W. Y ప్లేస్లో పెట్టుకుంటే U గ్రేటర్ దాన్ W కరెక్ట్ అవుతుంది. రిపీట్ అయింది క్వశ్చన్. ఇది కరెక్ట్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. Seven persons L, T, D, R, B, K and U sits in a row such a way all of them faces north direction. All of them faces north direction, but not necessarily in the same order. Each of them likes seven different vegetables. And onion, potato, tomato, brinjal, pea, carrot, pumpkin, but not necessarily in the same order. So 4 persons sit between B and one who likes onion. And all of them facing north కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ B తీసుకుంటే 4 persons ఉందంట ఆనియన్కి బిగ్ మధ్యలో. అంటే 1 2 3 4 5 1 2 3 4 ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆనియన్ అవుతుంది అనమాట. ఇది ఆనియన్ అవుతుంది, ఇది మనకు ఆనియన్ అవుతుంది. సేమ్ అట్లనే కింద ఇక్కడ ఆనియన్ తీసుకుంటే మనము 1 2 3 4 ఇక్కడ మనకు B అవుతాడు అనమాట. ఇక్కడ మనకు B అవుతాడు. Bకి ఆనియన్కి 4 పర్సెంట్ వస్తున్నారు. L sits immediate left of onion. L sits immediate left of వన్ హూ లైక్స్ ఆనియన్ అనమాట. ఆనియన్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో L ఉంటాడు. అంటే ఇక్కడ L వస్తాడు, దీంట్లో ఇక్కడ L వస్తాడు అనమాట. త్రీ పర్సన్స్ సిట్ బిట్వీన్ L అండ్ వన్ హూ లైక్స్ పాంప్కిన్. Lకి పాంప్కిన్కి 3 persons ఉన్నారనమాట. ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో మనకి 7 persons కంటే ఎక్కువ అవుతారు కాబట్టి మనం Lకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1 2 3 అంటే ఇక్కడ వచ్చేసి B వచ్చేసి పాంప్కిన్ అవుతుంది అనమాట. B వచ్చేసి పాంప్కిన్ అవుతుంది. ఇక్కడ L నుంచి రైట్ సైడ్ తీసుకుంటే 1 2 3 వచ్చేసి ఇక్కడ పాంప్కిన్ అవుతుంది. ఇది పాంప్కిన్ అవుతుంది అనమాట. ఇది పాంప్కిన్ అవుతుంది. నెక్స్ట్ U likes tomato and sits
అండ్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ వన్ హూ లైక్స్ క్యారెట్. యూ వచ్చేసి టొమాటో అండ్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ వన్ హూ లైక్స్ క్యారెట్కి. క్యారెట్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలంటే క్యారెట్ ఇక్కడ వస్తుంది అనమాట. క్యారెట్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. బీ నైదర్ లైక్స్ పాంప్కిన్. బీ అన్న నైదర్ లైక్స్ పాంప్కిన్. బీ నైదర్ లైక్స్ పాంప్కిన్ నాట్ లైక్స్ క్యారెట్. అంటే ఇక్కడ బీ పాంప్కిన్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనకు 1 2 3 4 5 6 అంటే కింద 7 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి మనకు ఫస్ట్ దగ్గర రాంగ్ అయింది కాబట్టి ఇక్కడ బీ క్యారెట్ కాదని అంటే ఇక్కడ రాదు. అప్పుడు మనకి క్యారెట్ ఉన్న పొజిషన్ ఏముంది, ఇక్కడ క్యారెట్ వస్తే ఇక్కడ యూ వస్తాడు, వీడు వచ్చేసి టమాటో అవుతాడు. యూ వచ్చేసి టమాటో, యూ వచ్చేసి టమాటో, టమాటో. నెక్స్ట్ the number of persons sits to the right of D is 1 less than the number of persons sits left of R. Right of D is 1 less than the left of R. R does not like pumpkin. అన్నాడు. మనకు డీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒకటి తక్కువ ఉండాలంట ఆర్కి లెఫ్ట్ సైడ్ ఉండేదానికంటే. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే బి పక్కన తీసుకున్నాం అనుకో డీని, ఇక్కడ మనకు ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ యూ ప్లేస్లో వస్తుంది అనమాట. యూ ప్లేస్ లేదు, ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ రాకూడదు కాబట్టి ఇక్కడ డి తీసుకుందాం మనము. ఇక్కడ పాంప్కిన్ వచ్చేసి డి తీసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ 2 ఉంటారనమాట. ఇప్పుడు మనకు 3 ఉండాలి లెఫ్ట్ సైడ్ ఆర్కి 1 2 3 అంటే ఇక్కడ క్యారెట్ ఆర్ అనేది క్యారెట్ అవుతుంది అనమాట. ఆర్ ఇస్ క్యారెట్ అవుతుంది. 1 person సిట్ బిట్వీన్ డి అండ్ వన్ హూ లైక్స్ బ్రింజల్. డీకి బ్రింజల్కి 1 person ఉండాలంట. ఇక్కడ డి వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి రైట్ సైడ్ అంటే బి బ్రింజల్ అవుతుంది. ఇక్కడ బి బ్రింజల్ అవుతుంది అనమాట. బి వచ్చేసి బ్రింజల్ అవుతుంది ఇక్కడ. కే నైదర్ లైక్స్ పీ. కే పీ కాదంట అండ్ నార్ లైక్స్ ఆనియన్. కే అనేవాడు పీ కాదు, ఆనియన్ కాదు. అంటే ఇక్కడ మనకి కే ఆనియన్ కాదు కాబట్టి కే ఇక్కడ వస్తాడు అనమాట. బి పక్కన కే వస్తాడు. కే అనేవాడు పీ కాదు కాబట్టి ఇక్కడ ఎల్పి అవుతుంది అనమాట. ఎల్ వచ్చేసి పి అవుతాడు. ఎల్పి అయితే రిమైనింగ్ ఇంకేముంది ఇక్కడ, రిమైనింగ్ వచ్చేసి పొటాటో వచ్చేసి కే వచ్చేసి పొటాటో అవుతాడు అనమాట. కే వచ్చేసి పొటాటో కే వచ్చేసి పొటాటో అవుతాడు. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారు ఇక్కడ, టీ అనేవాడు ఆనియన్ అవుతాడు అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ పీ. పీ ఎవరు లైక్ ఇస్తున్నారు, ఎల్. ఆప్షన్ 2. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ వన్ హూ లైక్స్ ఆనియన్ అండ్ కే. ఆనియన్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆనియన్ ఉన్నాడు. కే ఇక్కడ ఉన్నాడు అనమాట. 1 2 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆప్షన్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. బి లైక్స్ బ్రింజల్. కరెక్ట్ అంటే కరెక్ట్. కే ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ వన్ హూ లైక్స్ క్యారెట్. క్యారెట్ ఇక్కడ ఉంది. ఇమ్మీడియట్ నైబర్స్ ఎవరు ఉన్నారు, యూ ఉన్నారు, డి ఉన్నారు. పాంప్కిన్ ఉంది, టమాటో ఉంది. కే కాదు అంటే ఇది రాంగ్. 1 person సిట్ బిట్వీన్ కే అండ్ ఆర్. కేకి ఆర్కి 1 person ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అంటే 1 and 3 అంటే బోత్ 1 and 3 కాబట్టి ఆప్షన్ 4. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. కేకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు, డి ఆర్ పాంప్కిన్. ఆప్షన్ 5 పాంప్కిన్. 4 of the following are like certain way thus formed group, then who among the following does not belongs to group అనమాట. ఇక్కడ ఆర్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఆర్ ఇక్కడ ఉన్నాడు, యూ ఇక్కడ ఉన్నాడు, ఎల్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, డి వచ్చేసి మిడిల్లో ఉన్నాడు, టీ వచ్చేసి కూడా ఇక్కడ మిడిల్లో ఉన్నాడు. అంటే మనకి ఎండ్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎల్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ ఏమంటే ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసినాడు. ఫస్ట్ స్టెప్ ఏం రాసినాడంట, 45. ఈ 45ని ఫస్ట్ రాసుకున్నాడు. దాని తర్వాత సెకండ్ స్టెప్లో వేసినాడు. నెక్స్ట్ నెంబర్ ఇది 55 అనమాట. అసెండింగ్ ఆర్డర్లో వస్తే 55 రాసుకున్నాడు. అట్లా స్టెప్ 3 నుంచి రాసుకుంటే 45 55 63 76 80 రాసినాడు. ఇప్పుడు మనం ఇది రాసుకుంటే ఇన్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ స్టెప్లో 15 వస్తుంది, నెక్స్ట్ 26 అట్లా
వస్తుంది. ఇది మనకి ఇన్పుట్ ఇదైతే ఇది మనకు అవుట్పుట్ అనమాట. 15 ఫస్ట్ షిఫ్ట్, నెక్స్ట్ 26 అనేది అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కటి అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. 4 స్టెప్లో వస్తుంది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థర్డ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ స్టెప్ 2. స్టెప్ 2లో నుంచి థర్డ్ ఎలిమెంట్ అండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి అంటే 1 2 3. థర్డ్ ఎలిమెంట్ ఏమైతే మనకి 67 అవుతుంది అన్నమాట. ఆప్షన్ 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ విచ్ ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఇన్ స్టెప్ 3? స్టెప్ 3లో ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 1 2 3 4. ఫోర్త్ ఏమేస్తుంది మనకి 38 అవుతుంది అనమాట. 38. అండ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ లాస్ట్ స్టెప్ నుంచి సెకండ్ అంటే ఏమైతే మనకి 26 అవుతుంది అనమాట. 38కి 26 మనకి డిఫరెన్స్ ఎంత? 12. అంటే ఆప్షన్ 2. హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు అవుట్పుట్? ఎన్ని స్టెప్స్ మనకి ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 4. Which of the following order of element comes in the same manner in the థర్డ్ స్టెప్ గివెన్ అని పెట్టాం. థర్డ్ స్టెప్లో సేమ్ ఆర్డర్ అనమాట. మనకు థర్డ్ స్టెప్ ఉంది ఇక్కడ ఇలా ఈ ఆర్డర్ ఏదైనా ఇక్కడ ఆర్డర్ వస్తే సేమ్ ఆర్డర్లో వచ్చింది చూస్తున్నాం మనం. ఇక్కడ 15 26 49. 15 తర్వాత 26 ఉంది, 38 ఉంది కానీ 49 లేదు, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 67 49 38. 67 తర్వాత 85 ఉంది ఇక్కడ, ఇది కూడా కాదు. నెక్స్ట్ 39 67 85. 38 67 85 అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. There are 6 members in a family. 2 generations ఉన్నారంట with 2 married couples. P is the daughter-in-law of M. P is the daughter-in-law of M. P is the daughter-in-law of M. అంటే M వస్తుంది. P is the daughter-in-law of M. So W is the only daughter of K. W is the only daughter of K. K की only daughter W. K is the mother of N. K is the mother of N. K is the mother of N. Only daughter కాబట్టి N మేల్ అవుతారు అన్నమాట. C is the married child of K. C అంట మ్యారీడ్ చైల్డ్ అంట K. C వచ్చేసి మ్యారీడ్ చైల్డ్ ఆఫ్ K అని ప్లస్ అవుతారన్నమాట. మనకి ఏమైతుంది ఇక్కడ మ్యారీడ్ చైల్డ్ కాబట్టి 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ K అనేది M మ్యారేజ్ చేసుకుంటుంది కాబట్టి M మేల్ అవుతాడు. ఇక్కడ C అనేవాడు మ్యారేజ్ చైల్డ్ కాబట్టి C వస్తాడు. అప్పుడు ఇక్కడ N వస్తుంది, ఇక్కడ W వస్తుంది. 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. హౌ ఈజ్ C రిలేటెడ్ టు M? Mకు C ఏమవుతాడు? M ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది. ఏమవుతాడు Cకి? Mకి C ఏమవుతాడు అంటే సన్ అవుతాడు అనమాట. ఆప్షన్ 1. హౌ ఈజ్ N రిలేటెడ్ టు P? Pకి N ఏమవుతాడు? Pకి N ఏమవుతాడు? P ఇక్కడ ఉన్నాడు, N వచ్చేసి ఇక బ్రదర్ ఇన్ లా అవుతాడు అనమాట. ఆప్షన్ 4. 6 girls are arranged in a descending order according to their salary from the left to right. Only 2 girls get less salary than Bhavana. Nikita, who gets 45k salary, which is more than both Sukanya and Bhavana, but lower than the Asta. Sunanya gets more salary than Priya. Priya gets just more salary than Anisha. Okay, 6 members ఉన్నారంట ఇక్కడ మనకు. 1 2 3 4 5 6 members ఉన్నారు. 6 membersలో ఓన్లీ 2 girls లెస్ salary than Bhavana. Bhavana కంటే ఇద్దరు మాత్రమే లెస్ ఉన్నాడు, మిగతా వాళ్ళంటే హైయెస్ట్ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ భావన వస్తుంది అనమాట. ఇక్కడ భావన వస్తుంది. నిఖిత గెట్స్ 45k salary, which is more than the Sunanya. Sunanya కంటే ఎక్కువ అంట. సునన్య అండ్ భావన ఇద్దరి కంటే ఎక్కువ, కానీ లోయర్ దాన్ని ఆస్తానా. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ
నిఖిత అనేది ఇక్కడ నిఖిత వస్తుంది, ఇక్కడ నిఖిత వస్తుంది, ఇక్కడ నిఖిత వస్తే ఇక్కడ మనకు సునన్య వస్తుంది అనమాట. ఇక్కడ సునన్య, ఇక్కడ సునన్య వస్తుంది. ఇంకా ఆస్థ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. హైయెస్ట్లో ఆస్థ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సునన్య గెట్స్ మోర్ శాలరీ దెన్ ప్రియా. సునన్య అంటే ప్రియా కంటే ఎక్కువ శాలరీ వస్తుందంట. ప్రియా గెట్స్ జస్ట్ మోర్ శాలరీ దెన్ అనీస. అంటే అప్పుడు ప్రియా ఇక్కడ వస్తుంది, ప్రియా వస్తే ఇక్కడ అనీస వస్తుంది అనమాట. అనీస వస్తుంది. ఏమన్నా మనకు నిఖిత గెట్స్ 45K అంట. అంటే ఇక్కడ 45,000 వస్తుందండి నిఖితకు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ. సెకండ్ హైయెస్ట్ మనకి ఇక్కడ నిఖిత, సెకండ్ హైయెస్ట్. భావన గెట్స్ 30K శాలరీ. భావన 30K. వాట్ విల్ బి ద పాసిబుల్ శాలరీ ఆఫ్ సునన్య. సునన్యకి ఎంత వస్తుంది, ఎంత రావచ్చు పాసిబుల్ అంటే 45కి 30కి మిడిల్లో ఉంటే వస్తుంది అనమాట. మనకి ఏమొస్తుంది 38 వస్తుంది ఆన్సర్. హౌ మెనీ గర్ల్స్ గెట్ లోయర్ శాలరీ దాన్ సునన్య. సునన్య ఎక్కడ ఉంది, ఇక్కడ సునన్య ఉంది. సునన్య కంటే ఎంతమందికి తక్కువ వస్తుంది శాలరీ అంటే 1, 2, 3 అంటే 3 మెంబర్స్ వస్తుంది. If all the girls arranged according to their named English alphabetical order, ఇంగ్లీష్ alphabetical order అరేంజ్ చేస్తే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ చేస్తే దెన్ పొజిషన్ విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ అనమాట. చేంజ్ కానీ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మనకు ఆస్థ, ఇక్కడ ఆస్థ వస్తుంది, ఇక్కడ అనీష వస్తుంది, ఇక్కడ భావన వస్తుంది, భావన తర్వాత ఇక్కడ నిఖిత వస్తుంది, నిఖిత తర్వాత ఇక్కడ ప్రియా వస్తాడు, ఇక్కడ సునన్య వస్తుంది. మనకి ఒకటి ఇక్కడ ఆస్థ అదే పొజిషన్లో ఉంది కాబట్టి చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రియా 2 మాత్రమే చేంజ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ 2 ఫాలో 2 రైట్ ఆన్సర్. హౌ మెనీ గెట్స్ మోర్ శాలరీ దెన్ ప్రియా. ప్రియా కంటే మనకి ఎక్కువ వస్తుందంటే ప్రియా ఇక్కడ ఉంది కాబట్టి 1, 2, 3, 4 మెంబర్కి వస్తుంది అన్నమాట. ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్ యూ.